In this video session, we'll try to learn R chart or range chart. R chart or range chart. R chart is used for controlling the quality variability. This one is very important. Controlling the quality variability of the product in a process, in a manufacturing process. A number of samples are drawn from the process in production at regular intervals of time, and the range computed from such samples and is used in the control chart. The procedure for construction of range chart is as the same as that of the mean chart. ఎలాగైతే మనం మీన్ చార్ట్లో డ్రా చేసామో అదే విధంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఫార్ములాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు, కాకపోతే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అంటే బోత్ మీన్ అండ్ రేంజ్ చార్ట్ కలిపి ఒక క్వశ్చన్గా అడుగుతున్నారండి. సో రేంజ్ చార్ట్ సింగిల్ క్వశ్చన్గా అడగడం లేదు, బోత్ మీన్ అండ్ రేంజ్ చార్ట్ కలిపి అడుగుతున్నారు. ప్రాబ్లమ్స్ కూడా నేను అలాగే దీంట్లో రాయడం జరిగింది, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో మెథడ్ ఫర్ కంప్యూటింగ్ ఆర్ చార్ట్. సో కమింగ్ టు ద మెథడ్ ఫర్ కంప్యూటింగ్ ఆర్ చార్ట్, ఫైండింగ్ ద రేంజ్ ఆర్ ఆఫ్ ఈచ్ శాంపుల్స్. నేను ఇంతకుముందే మీకు ఒకసారి మీకు చెప్పాను, రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ ఇచ్చుంటాను ఒక శాంపుల్లో, ఫస్ట్ శాంపుల్, సెకండ్ శాంపుల్, థర్డ్ శాంపుల్, ఫోర్త్ శాంపుల్, ఈ విధంగా. ఫస్ట్ శాంపుల్లో వాల్యూస్ వచ్చేసి 25, నెక్స్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి 19, నెక్స్ట్ 21, నెక్స్ట్ 24 అనుకుందాం. 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇంకో అబ్జర్వేషన్ రాసుకుంటారేమో, రాసుకోండి 17. నెక్స్ట్ వన్ 16, 21, 22, 24, 15. నెక్స్ట్ వన్ 19, 21, 25, 20, 17. నెక్స్ట్ వన్ 16, 17, 15, 12, 19. ఈ విధంగా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ శాంపుల్లో ఇన్ ద ఫస్ట్ శాంపుల్ యూ హ్యావ్ 5 అబ్జర్వేషన్స్, ఇన్ ద సెకండ్ శాంపుల్ యూ హ్యావ్ 5 అబ్జర్వేషన్స్, ఇన్ ద థర్డ్ శాంపుల్ యూ హ్యావ్ 5 observations, in the fourth sample also you have 5 observations. For this data, మరి ఈ డేటాకి, ఇక్కడ ఉన్నటువంటి డేటాకి రేంజ్ ఎంత అంటే maximum value minus minimum value, which is equals to 25 minus 17, that is equals to 8. Similarly, here range for this data is maximum value is 24 and the minimum value is 15, which is equals to 9. And here range is maximum value is 25 and minimum value is 17. 25 minus 17 is 8. ఈ విధంగా మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ప్రతి శాంపుల్కి మనము రేంజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైండింగ్ ద రేంజ్ ఆఫ్ ఈచ్ శాంపుల్. క్యాలిక్యులేట్ ద మీన్ ఆఫ్ శాంపుల్ రేంజ్. మరి శాంపుల్స్ వచ్చాయి కదండి, 8, 9, 8, వీటికంతా ఈ వచ్చిన శాంపుల్ రేంజ్కి మీన్ కనుక్కోవాలి. అంటే ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది ఆర్ కదా, ఇవన్నీ యాడ్ చేసి ఎన్ని ఉన్నాయో రేంజ్ వాల్యూస్ దాంతో డివైడ్ చేస్తే శాంపుల్ రేంజ్ ఆర్ బార్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ద స్టాండర్డ్ ఎర్రర్. నౌ యూ నీడ్ టు ఫైండ్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రేంజ్, దట్ ఈస్ సిగ్మా ఆర్. You need to find sigma r, sigma suffix r. Finding the control limits. Last, at the end of the problem, you need to find the control limits. So control limits, CL, control limit is r bar. LCL is r bar minus 3 sigma d3. UCL is r bar plus 3 sigma d3. Whereas sigma means r bar by d2. ఈ d3, d2 వాల్యూస్ టేబుల్లో ఉంటాయి. d2, d3 వాల్యూస్ టేబుల్లో లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేస్తున్నాడు. 99.99% క్వశ్చన్ పేపర్లో ఈ వాల్యూస్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీకు పెద్ద టెన్షన్ ఏం లేదు. టేబుల్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, మరి ఇవి 3 ఫార్ములాస్ ఫర్ ఫైండింగ్ ఆర్ బార్ చార్ట్కి కంట్రోల్ లిమిట్స్ ఇవి. మరి కింద ఇవేం సార్, ఇక్కడ మళ్ళీ 3 వాల్యూస్ ఉన్నాయి, ఎల్సిఎల్, అలాగే ఎల్సిఎల్ తర్వాత యూసిఎల్. ఇవేమి అంటే ఇవి స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు. స్టాండర్డ్స్ అంటే సిగ్మా వాల్యూ ఇచ్చుంటే అప్పుడు స్టాండర్డ్స్ ఆర్ గివన్ అంటారు. ప్రాబ్లంలో సిగ్మా వాల్యూ ఇస్తే వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ గివన్. ఒకవేళ సిగ్మా వాల్యూ ఇవ్వలేదు అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి.
ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాబ్లంలో ఇది ఇచ్చి ఉండాలి. ఏది? క్యాపిటల్ D3. క్యాపిటల్ D3 వేరే, స్మాల్ D3 వేరే. గుర్తుపెట్టుకోండి, స్మాల్ D3 వేరే ఫ్యాక్టరు, క్యాపిటల్ D3 అనదర్ ఫ్యాక్టర్. కాబట్టి ప్రాబ్లంలో వాడు క్యాపిటల్ D3 ఇచ్చినాడు అంటే వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. ఫార్ములా ఏమి సార్ అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఎల్సిఎల్కి, యూసిఎల్కి ఒక ఫార్ములా ఉంది. మరి సిఎల్ ఏంటి సార్? సిఎల్ ఇవ్వలేదు, కంట్రోల్ లిమిట్ ఇవ్వలేదు అంటే విచ్ ఇస్ వెరీ సింపుల్, ఆర్ బార్. అది ఇవ్వరండి. ఆర్ బార్ బోత్ కేసెస్లో ఒకటే, స్టాండర్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సిఎల్ ఈజ్ ఆర్ బార్. సిఎల్ ఈజ్ కంట్రోల్ లిమిట్ ఈజ్ ఆర్ బార్. వెరాజ్ ఎల్సిఎల్ ఈజ్ ఆర్ బార్ D3, యూసిఎల్ ఈజ్ ఆర్ బార్ D4. D3 D4 వాల్యూస్ టేబుల్ నుంచి వచ్చినాయి. ఏ వాల్యూస్? D3 D4 వాల్యూస్. D3 అంటే ఇక్కడ ఉన్నటువంటి D3 గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ D3 వేరు, పైన ఉందే ఈ D3 వేరు, స్మాల్ D3 కూడా టేబుల్లో ఉంటుంది, అది వేరే వాల్యూ. క్యాపిటల్ D3 వేరే వాల్యూ. అలాగే క్యాపిటల్ D4 కూడా టేబుల్లో ఉంటుంది. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఫర్ n వాల్యూ, స్మాల్ n వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అయితే అప్పుడు D3 వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0. n వాల్యూ 7 తర్వాత D3 వాల్యూ మారుతుంది. 6, 5, 4, 3, 2, 1 ఇదంతా n వాల్యూకి D3 వాల్యూ ఎంత? 0. మరి ఇక్కడ ఈ ఫార్ములాస్ ఏం సార్, ఇవి అర్థం కాలేదు, ఎందుకు రాసుకున్నారు అంటే చెప్తాను చూడండి. ఇది ఫస్ట్ ఎల్సిఎల్ అంటే ఏంటి? 3 సిగ్మా ఆర్ బార్ మైనస్ 3 ఆర్ బార్ D2 D3, ఆర్ బార్ D2 D3. ఎప్పుడు రాసుకోవాలి సార్ అంటే ఇది స్టాండర్డ్స్ ఇవ్వనప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ ఫార్ములా నుంచి వచ్చిందండి. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్ములా నుంచే వచ్చింది ఇది. ఎలా సార్ అంటే సిగ్మా వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఆర్ బార్, ఇక్కడ ఆర్ బార్ కామన్ చేసేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ బార్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఆర్ బార్ ఉంది, కామన్ చేసేస్తే 1 మైనస్ 3D3 బై D2 వస్తుంది. ఆ బ్రాకెట్ నంతటిని ఈ బ్రాకెట్ నంతటిని మనం ఏముగా రాసుకోవచ్చు అంటే, ఈ బ్రాకెట్ నంతని మేము ఏముగా రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ D3గా రాసుకోవచ్చు. అలా వచ్చిండేది అది ఎల్సిఎల్. ఎప్పుడు యూజ్ చేయాలి సార్ ఈ ఫార్ములా? మరి ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అని డౌట్ ఉంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు, సిగ్మా వాల్యూ ఇచ్చినప్పుడు, సిగ్మా వాల్యూ ఇవ్వలేదు, క్యాపిటల్ D3 ఇస్తే when the standards are not given you have to use this formula. Next formula is UCL, upper control limit. అప్పర్ కంట్రోల్ లిమిట్ పైన ఒక ఫార్ములా ఉంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. పైన ఒక ఫార్ములా ఉంది, జస్ట్ కొద్దిగా స్క్రాల్ చేస్తాను చూడండి. పైన ఈ ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా? ఆర్ బార్ ఇది, అండ్ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. రెండు సేమా సార్? రెండు సేమ్. ఎందుకు సార్ అంటే ఇక్కడ సిగ్మా వాల్యూ చూడండి, ఇందులో ఈ ఫార్ములాలో సిగ్మా వాల్యూ ఇది ఆర్ బార్ బై D2. ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ సిగ్మా వాల్యూ ఈ బ్రాకెట్ అంతా ఏమవుతుంది? D4. పైన ఈ బ్రాకెట్ అంతా D3 అయినప్పుడు ఈ బ్రాకెట్ ఏమవుతుంది? D4. క్యాపిటల్ D4 వాల్యూ ఎలా వస్తుంది సార్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్స్. టేబుల్ లాస్ట్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను, ఆ టేబుల్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ముందే చెప్పాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాం చూడండి. The following data gives a reading of 10 samples. The following data gives a reading of 10 samples. 10 samples అంటే capital N value is 10 of size 8. Of size 8 means small n value is 8. Of size 8 means here the small n value is 8. In the production of certain component, ఏదో ఒక కాంపోనెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది. Draw the control chart for mean and range. Both for mean and range, point out which sample is in or out of limits. ఏ శాంపుల్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ లిమిట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్లో ఎన్ వాల్యూ 8 ఇచ్చాడు, స్మాల్ D2 వాల్యూ ఇచ్చున్నారు, క్యాపిటల్ D3 వాల్యూ ఇచ్చున్నారు, క్యాపిటల్ D4. సో ఇక్కడ మనకు చార్ట్తో టేబుల్తో అవసరమే లేదు, ఎందుకు వాళ్ళే వాల్యూస్ ఇచ్చేసినారు. అండ్ ఇక్కడ ఇది డేటా, ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి ఈ డేటాలో? 10 శాంపిల్స్. యూ హ్యావ్ 10 శాంపిల్స్. ఫస్ట్ శాంపుల్ మీన్ ఈస్ 5.4, సెకండ్ శాంపుల్ మీన్ ఈస్ 5.1, థర్డ్ శాంపుల్ మీన్ ఈస్ 5.4, ఫోర్త్ శాంపుల్ మీన్ ఈస్ 4.9, 5.2. ఇవన్నీ వీటన్నిటిని యాడ్ చేసి, వేటిని సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే చూడండి 5.4 ప్లస్ 5.1 ప్లస్ 5.4 ప్లస్ 4.9 ప్లస్ 5.2 ప్లస్ 4.7 ప్లస్ 5.1 ప్లస్ 5.0
ప్లస్ 5.0 ప్లస్ 5.0 యాడ్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది, ఇక్కడ ఉంది చూడండి, చూపిస్తాను నేను మీకు. చాలా సింపుల్ ఇది. సో ఇది కదండి ఎక్స్ బార్, మీన్ అంటే ఎక్స్ బారే కదండి, సమ్మేషన్ ఎక్స్ బార్ ఇది కదా 51 వచ్చింది. సో 51 డివైడెడ్ బై 10 ఎందుకు సార్ అంటే నంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి, 10తో డివైడ్ చేస్తే ఎక్స్ డబల్ బార్ వస్తుంది. గ్రాండ్ మీన్ సింగిల్ బార్ పోయి డబల్ బార్ ఎందుకు అయిపోతుంది సార్ అంటే మీన్కి మళ్ళీ మీన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని మేము ఏమంటామంటే గ్రాండ్ మీన్ అంటాము. అలాగే ఇక్కడ ఇదేం సార్, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది చాలా మంది ఆర్ బార్ అనుకుంటారు. ఆర్ బార్ కాదండి, ఇది ఆర్. రేంజ్ మీన్స్ ఆర్, రేంజ్ మీన్స్ ఆర్. సో ఈ రేంజ్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇందులో వీటిల్లో మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే 0.4 వచ్చింది అనుకుంటారు. కాదండి, ఇక్కడ ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి, సారీ 10 శాంపిల్స్. ఈచ్ శాంపిల్స్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8 అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ అబ్జర్వేషన్, సెకండ్ అబ్జర్వేషన్, O2, O3, O4, O5, O6, O7, O8 అనుకుందాం. 8 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఇది 8 అబ్జర్వేషన్స్ యొక్క మీన్. అలాగే కింద ఉన్నది కూడా రేంజు, ఆ 8 అబ్జర్వేషన్స్ వాటిల్లో ఏదైతే పెద్దది, ఏదైతే స్మాల్ వన్ ఉంటుందో వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను, మీకు అప్పుడే కొంచెం నీట్గా అర్థమవుతుంది. దీనికి మాత్రం రాస్తాను, ఫస్ట్ శాంపుల్లో ఉన్నటువంటి వాల్యూస్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.4, నెక్స్ట్ 5.5 రాసుకోండి, నెక్స్ట్ వన్ 5.3, నెక్స్ట్ వన్ 4.8, నెక్స్ట్ వన్ 4.7, 5.2, 5.1, 5.0 అండ్ ద లాస్ట్ వన్ ఈస్ 4.7. వీటిల్లో మ్యాక్సిమం ఏది చూడంగానే తెలుస్తుంది 5.5. సో 5.5 మైనస్ మినిమం లాస్ట్ వాల్యూ ఏది 4.7, సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ 0.4. నేను మీకు చెప్తా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ అది అలా చేస్తే రాలేదు, నేను మీకు చెప్తున్నది అలా చేస్తే వచ్చిండేది. ఇది మీకు డేటా ఇచ్చేసినాడు, కన్సాలిడేట్ డేటా. ఇప్పుడు ఇక్కడ ఎల్లోలో ఏవైతే వాల్యూస్ అన్నీ నేను హైలైట్ చేస్తున్నానో వాటినన్నిటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఆర్ బార్. ఆర్ బార్ వాల్యూ ఈజ్ అ సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్. సమ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూ is 6.5 డివైడెడ్ బై 10 is 0.65 which is ఆర్ బార్. ఎందుకు సార్ ఆర్ బార్ కనుక్కుంటున్నారంటే ఇక్కడ బోత్ మీన్ చార్ట్ కావాలి, రేంజ్ చార్ట్. ఫస్ట్ మీన్ చార్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, ఈ ఫార్ములా నేను ఇంతకుముందు మీ దగ్గర ఉంది. కావాలంటే మీన్ చార్ట్ చెప్పిన చోటికి వెళ్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మీన్ చార్ట్కి వెళ్దాము. మీన్ చార్ట్లో ఉపయోగించినటువంటి ఫార్ములాస్ చూడండి. ఎస్, మీన్ చార్ట్లో ఇక్కడ క్యాలిక్యులేటింగ్ ద కంట్రోల్ లిమిట్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి, కానీ ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇది ఉండాలి, ఇది లేదు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఎల్సిఎల్కి, కానీ ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆ రోజే నేను మీకు చెప్పాను ఈ ఫార్ములా దాని సీక్వెన్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిగ్మా ఎక్స్ బార్ మీన్స్ సిగ్మా బై రూట్ n. సిగ్మా ఎక్స్ బార్ మీన్స్ సిగ్మా బై రూట్ n, స్టాండర్డ్ ఎర్రర్ అది. కానీ సిగ్మా వాల్యూ ఏమి ఆర్ బార్ బై d2 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ. సో ఈ ఫార్ములా ఇది ఈ రెండిటికి మాత్రం ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి మీన్ చార్ట్కి, రేంజ్ చార్ట్కి. తర్వాత పీ చార్ట్, సి చార్ట్ చాలా ఈజీ. ఫార్ములాస్ అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఈజీగా రాసుకోవచ్చు. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనం చేయబోయే ప్రాబ్లంకి, ఫస్ట్ ప్రాబ్లంకి ఫార్ములా యూసీఎల్కి ఇది ఎల్సిఎల్. మరి సిఎల్కి ఏంటి సార్ అంటే జస్ట్ ఎక్స్ డబల్ బార్. గ్రాండ్ మీనే సిఎల్ అవుతుంది, కంట్రోల్ లిమిటే సిఎల్ అవుతుంది. సో మనము ఆ ప్రాబ్లంకి దగ్గరికి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోదాము. సో ఇదే అనుకుంటాను చూడండి. సో ఈ ప్రాబ్లమే మనం చేస్తున్నాము. సో అకార్డింగ్ టు దిస్ ప్రాబ్లం సిఎల్ వచ్చేసి డైరెక్ట్గా రాసుకోవచ్చు, ఈ వాల్యూనే సిఎల్ అవుతుంది. సో ఎక్స్ డబల్ బార్ ఈజ్ గ్రాండ్ మీన్ ఈజ్ 5.1. సో ఈ ఫార్ములా రాస్తాను, రాసిన తర్వాత ఆ ఫార్ములాలో సిగ్మా ఎక్స్ బార్ వాల్యూ ఎంత సార్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై రూట్ n, whereas sigma means r bar by d2. సో r bar by d2 కింద రాస్తాను, d2 రూట్ n. సో ఇదండి ఈ వాల్యూ. ఆ తర్వాత మీకు అన్ని వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చున్నారు, కింద ఆ పైన ఆర్ బార్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఎక్స్ డబల్ బార్ ఉంది మన దగ్గర, ఆర్ బార్ పైన ఫైండ్ అవుట్ చేసుకున్నాము, d2 క్వశ్చన్లో ఇచ్చున్నారు,
ఎన్ వాల్యూ 8 తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎన్ అంటే 10, నంబర్ ఆఫ్ శాంపుల్స్ వేరు, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేరు. కొంతమంది ఐటమ్స్ అంటారు, నంబర్ ఆఫ్ ఐటమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. హియర్ స్మాల్ ఎన్ వాల్యూ ఈజ్ 8, క్యాపిటల్ ఎన్ వాల్యూ ఈజ్ 10. ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ అండ్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్, UCL upper control limit for this question is 5.342. సిమిలర్లీ సేమ్ క్యాలిక్యులేషన్ మైనస్ పెట్టి మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందుకే క్యాల్సీలో వెంటనే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎరేజ్ చేయొద్దండి, జస్ట్ -1 మార్చుకుంటే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. అవర్ LCL ఈజ్ 4.858. ఇక మీకు మీన్ చార్ట్ ఎలా డ్రా చేయాలో చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. నేను ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, ఇది లాస్ట్ వరకు రావాలి అనేసి ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ లైన్ కూడా లాస్ట్ వరకు. ఎక్సెల్ చార్ట్లో అది రాలేదు. ఇవన్నీ నేను ఇక్కడ 4.5తో ఎందుకు స్టార్ట్ చేశారు సార్, 0తో ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే చెప్తాను చూడండి. ఇక్కడ 4.5తోనే ఎందుకు స్టార్ట్ చేశానంటే, మీన్ చార్ట్ అంటే దీనికి ఈ వాల్యూస్కి నేను కన్సిడర్ చేసుకుని వర్టికల్ యాక్సిస్ పైన ఈ వాల్యూస్ తీసుకుంటాను. మరి ఆ వాల్యూస్లో స్మాలర్ వన్ ఏది, బాగా చూడండి, అన్నిటికంటే స్మాల్ వన్ ఏది, ఐ థింక్ దిస్ వన్ అనుకుంటాను, ఇది 4.7. అన్నిటికంటే బిగ్గర్ వాల్యూ ఏది, బిగ్గర్ వాల్యూ ఈజ్ 5.4. అందుకే నేను ఇక్కడ చార్ట్లో 4.7, 5.4 ఉంది కాబట్టి మీన్ చార్ట్ డ్రా చేసేటప్పుడు 4.7 ఉంది కాబట్టి నేను 4.5తో స్టార్ట్ చేసుకున్నాను. సో అవర్ స్మాల్ వాల్యూ ఈజ్ 4.5, లార్జ్ వాల్యూ ఈజ్ 5.5. సో ఇక్కడ పైన ఉన్నటువంటి వాల్యూస్ నేను ఇక్కడ ప్లాట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వాల్యూస్ నేను 5.4, 5.1, 5.4. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ 5.4. ఫస్ట్ శాంపుల్ వాల్యూ ఈజ్ 5.4. ఇక్కడ బాగా గమనించండి, ఇందులో బాగా గమనించండి. ఫస్ట్ శాంపుల్ మీన్ ఈజ్ 5.4, సెకండ్ శాంపుల్ మీన్ ఈజ్ 5.1. చార్ట్లో రిప్రజెంట్ చేస్తాను చూడండి, మార్క్ చేస్తాను చార్ట్లో నీట్గా. ఫస్ట్ శాంపుల్ వాల్యూ ఈజ్ 5.4, సెకండ్ శాంపుల్ వాల్యూ ఈజ్ 5.1. ఫస్ట్ శాంపుల్ వాల్యూ ఈజ్ 5.4, 5.4 ఇక్కడ వస్తుంది 5.3కి 5.5కి మధ్య. సెకండ్ శాంపుల్ వాల్యూ ఈజ్ 5.1 ఇక్కడ వస్తుంది. అలాగే థర్డ్ శాంపుల్ అంటే 5.4. ఫోర్త్ శాంపుల్ మీన్స్ 5.0 ఇక్కడ వస్తుంది. 4.9 అంటే దాని మీద వస్తుంది. ఇలా అన్ని డ్రా చేసిన తర్వాత మార్క్ చేసిన తర్వాత ఈ డాట్స్ అన్నిటినీ మనము కలిపేయాలి విత్ సాఫ్ట్ లైన్. కలిపిన తర్వాత వీటి మధ్య గ్యాప్ ఎంత పెట్టారు సార్ అంటే 0.2 పెట్టుకున్నాను. 0.3 అయినా పెట్టుకోవచ్చు, 0.1 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. మీరు ఎలా తీసుకున్నా ఇబ్బంది. 0.1 పెడితే కొంచెం చార్ట్ పెద్దది వస్తుంది, మీ ఇష్టం అది, దాంట్లో ఏమి కంపల్సరీ అయితే ఏమీ లేదు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, ఈ శాంపుల్ అండ్ ఇక్కడ థర్డ్ శాంపుల్, ఇక్కడ సిక్స్త్ శాంపుల్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ లిమిట్స్కి బయట ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, స్టాటిస్టికల్ కంట్రోల్లో లేదు. ఎందుకు, 3 శాంపుల్ పాయింట్స్ ఆర్ లయింగ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్. విచ్ శాంపుల్ పాయింట్స్, ఫస్ట్ శాంపుల్ పాయింట్, సిమిలర్లీ థర్డ్ శాంపుల్ పాయింట్ అండ్ ఆల్సో సిక్స్త్ శాంపుల్ పాయింట్ కంట్రోల్ లిమిట్స్కి బయట ఫాలో అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మీన్ చార్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇదొక్కటి రాస్తే మీకు 5 మార్క్సే వస్తుంది. మొత్తం ఇంకోటి కూడా రాయాలి, రేంజ్ చార్ట్కి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, CL వాట్ ఈస్ ద కంట్రోల్ లిమిట్, R బార్ ఈజ్ 0.65, LCL ఈజ్ R బార్ D3. డైరెక్ట్గా ఇదే ఫార్ములా రాసుకోండి, ఎందుకంటే D3 వాల్యూ ఇచ్చున్నారు, దట్ ఈస్ 0.0884. సిమిలర్లీ R బార్ D4 విచ్ ఈస్ ఆల్సో 1.2116. రేంజ్ చార్ట్ డ్రా చేసేటప్పుడు మీరు రేంజ్ వాల్యూస్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ రేంజ్ వాల్యూస్ ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో స్మాల్ వాల్యూ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ అమాంగ్ ఆల్ దీస్ వాల్యూస్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ, I think 0.4 is the smallest value and 0.9 is the largest value. సో అందుకే నేను ఇక్కడ చార్ట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉంటానంటే, చూడండి 0 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే స్పేస్ ఉంది. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, 0తో స్టార్ట్ చేసి ఇంతవరకు రాసుకున్నాను. ఇక్కడ రేంజ్లో 1.2 వరకు కూడా ఉందా, ఒక్క సెకండ్, ఎస్. అండ్ ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఏమని అంటే, సో 0తో స్టార్ట్ చేసుకున్నాము, రేంజ్ హైయెస్ట్ వాల్యూ 0.9 కాబట్టి 1 వరకు మనము వర్టికల్ యాక్సెస్ పైన 1 వరకు తీసుకుంటే చాలు కదా సార్ అంటారు. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే UCL, LCL కూడా ఉన్నాయి కదండి, వాటిని కూడా రిప్రజెంట్ చేయాలి కదా. UCL వాల్యూ ఎంత ఉంది, 1.2.
అంటే ఇది 1.2 రావాలంటే మీరు 1.2 పైన 1.4 వరకు తీసుకోవాలి. ఎల్సిఎల్ ఎంత ఉంది? 0.0884 ఉంది. అంటే జీరోతో స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారు అంటే ఇక్కడ ప్రాబ్లంలో మరి రేంజ్ చూస్తారు కదమ్మా, రేంజ్ వాల్యూ స్మాల్ వాల్యూ వచ్చి 0.4 ఉంది, లార్జ్ వాల్యూ 0.9. కాబట్టి వర్టికల్ యాక్సిస్ పైన 0.4 టు 0.1 వరకు తీసుకుంటే చాలు అనుకుంటారు. అలా తీసుకుంటే చార్ట్ డ్రా చేయలేము. ఎందుకంటే వీటిని అబ్జర్వ్ చేయాలి, వీటిని ఈ వాల్యూస్ని వీటిని చూసి మీరు చార్ట్ డ్రా చేసుకోవాలి. వీటిని ఈ వాల్యూస్ని ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత? 1.2116. వాట్ ఈస్ ద లోయర్ కంట్రోల్ లిమిట్? 0.0884. కాబట్టి 1.4 వరకు తీసుకున్నాను వర్టికల్ యాక్సిస్ పైన. లోయర్ కింద స్మాల్ వాల్యూ జీరోతో స్టార్ట్ చేసుకున్నాను. మరి పాయింట్స్ ఎలా ప్లాట్ చేశాను అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏ శాంపుల్ పాయింట్ కూడా బయట లేదు, విత్ ఇన్ ద కంట్రోల్ లిమిట్స్ మాత్రమే ఉంది. డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ద ప్రాసెస్ ఈస్ అండర్ కంట్రోల్. ఓకేనా? Next one, construct a control chart for mean and range for the following data on the basis of uses. Samples of 5 being taken every hour. Each set of 5 has been arranged in ascending order of magnitude. Comment on whether the production seems to be under control, assuming that these are the first data. సో ఇక్కడ కింద డేటా ఇచ్చున్నారు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే,